వల్ల ఏమవుతుందంటే ఈజీగా వాటర్ కింద నుంచి వెళ్ళిపోతుంది, ఒక పైనుంచి రావడం జరగదు. ఈ వెళ్ళేటువంటి ప్రయాణికులకు కానీ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంది. దీనివల్ల నిన్నటి నుండే రాకపోకలు మొదలైనవి. మీ యొక్క రాకపోకలు యథావిధిగా సాగాలంటే వాటర్ కింద నుంచి వెళ్ళిపోవాలి. వీళ్ళు వెళ్ళడం మాత్రం స్పీడ్గా వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరో ఒకరు కొట్టకపోతే అప్పుడు తెలుస్తుంది దీని ఎఫెక్ట్ ఎట్లుంటుంది అనేది. చూడండి ఎంత పెద్ద రాడ్ అనేది బయటికి వెళ్ళిందో, ఎంత పెద్ద చెట్టు. దీనివల్ల మ్యాక్సిమం దగ్గర చాలా వాటర్ ఫ్లోటింగ్ అనేది ఆపేస్తుంది, ఇది తూముకు అడ్డుగా ఉండడం వల్ల. ఇంత పెద్ద కర్రలు అడ్డుగా ఉంటే ఇక వాటర్ ఎలా పోతుంది చెప్పండి. ఈ ప్రవాహం